అంటే 24లా మీరు అటెంప్ట్ ఇచ్చారు కదా! అది ఫస్ట్ అటెంప్టా మీది? జేఈ అనేది ఫస్ట్ అటెంప్ట్ అండి. ఓకే. అంతకుముందు మీరేం చేశారు? ఇంతకుముందు నేను మన తెలంగాణ స్టేట్ కానిస్టేబుల్‌గా చేశానండి. 2021ల నేను ట్రైనింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. 22లో స్టార్ట్ అయింది ట్రైనింగు. 21లో కంప్లీట్ అయింది. 22, 21 నుంచి రీసెంట్ వరకు నేను కానిస్టేబుల్‌గా ఉండేనండి. బిఫోర్ ఈ రైల్వే ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే ముందు నా కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల కానిస్టేబుల్ జాబ్ మానేయడం జరిగింది. అది మానేసినంకనే నేను ప్రిపరేషన్ చేసిన. అది చేస్తుండగా నేను అంటే అంత ఫోకస్‌గా చేసేది కాదు. ప్రిపరేషన్ చేస్తున్నా. కానీ ఫోకస్‌గా లేకుండే. వన్స్ అది వదిలేసిన తర్వాతకి నాకు అర్థమైంది. అంటే ఇట్లా అదే వదలాలని కాదు. నా కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను వదలడం జరిగింది. ఆ తర్వాతకి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మీరు కంప్లీట్‌గా కానిస్టేబుల్ ఉద్యోగాన్ని రిజైన్ చేసిన అంటే రిజైన్ కాకుండా అంటే రిజైన్ చేశారా మీరప్పుడు? లేదు, అన్‌అఫీషియల్‌గా ఆబ్సెంట్ అవ్వడం జరిగింది. ఓకే. అంటే అబ్సెంట్ అయిన తర్వాత కంప్లీట్‌గా మీరు ప్రిపరేషన్‌లోకొచ్చారు. ఆ తర్వాతకి ఎగ్జాక్ట్‌లీ నేను నోటిఫికేషన్‌కి అప్లై చేసింది వచ్చేసి ఆగస్ట్‌లో అయితే, హ్మ్. నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది అక్టోబర్ 2024 ఆఫ్టర్ దసరా. ఓకే. ఆఫ్టర్ దసరా. హ్మ్. సో, ఓవరాల్‌గా ఎన్ని మంత్స్ పట్టింది మీకు ప్రిపరేషన్‌కి? నేను మామూలుగా ఎస్ఐకి ప్రిపేర్ అయ్యాను కాబట్టి అదే సిలబస్ సీబీటీ 1 సేమ్ కామన్ సిలబస్ ఉంటది. ఓకే. సో, కామన్ సిలబస్ ఉంటది కాబట్టి నాకంత ఇబ్బంది అవ్వలేదు. నార్మల్‌గానే ప్రిపేర్ అయ్యాను. సీబీటీ 1 క్రాక్ చేశాను. ఓకే. ఈ గ్యాప్‌లో ఏందంటే దీంతో ప్యారలల్‌గా నేను టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2కి ప్రిపేర్ అవ్వడం, గ్రేడ్ 3కి ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఓకే. ఆ ఎగ్జామ్ రాశాను. ఖచ్చితంగా నాకు గ్రేడ్ 3 వస్తది అనే కాన్ఫిడెన్స్‌తోనే నేను ఉండే. అదొస్తే దానికి వెళ్ళిపోదాం అనుకున్నా. నాకు ఔట్ ఆఫ్ 100కి 82 స్కోర్ వచ్చిందండి. 83 కట్ ఆఫ్ అయింది. ఓకే. సో, నియర్లీ 1.3 ఆర్ 1.6 అరౌండ్‌లో నాకు జాబ్ మిస్ అవ్వడం జరిగింది. టెక్నికల్ గ్రేడ్ 3. టెక్నికల్ గ్రేడ్ 3 మిస్ అవ్వడం జరిగింది. అండ్ ఆర్‌పిఎఫ్ ఎస్ఐ అప్పటికి రిజల్ట్స్ రాలేదు. ఓకే. ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ ఉంటది. ఆ తర్వాతకి ఈవెంట్స్ ఉంటదండి. ఓకే. ఇంకా రిజల్ట్స్ రాలే. చేతిలో చూస్తే నా దగ్గర ఏ జాబ్ లేదు. ఓకే. అండ్ ముందు చూస్తే ఓన్లీ జేఈ మాత్రమే ఉంది. ఓకే. సో, అది నేను ఎగ్జాక్ట్‌లీ ఫిబ్రవరిలో గ్రేడ్ 3 రిజల్ట్ రావడం జరిగింది. ఫిబ్రవరి 20 నుంచి నేను జేఈకి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది.